హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈరోజు మేము దూది అయితే తీస్తున్నామండి. ఇంకా దూది ఇప్పుడు ఎందుకు తీస్తున్నామంటే కొంతవరకు కాయ అనేది మిగిలిపోయిందండి. డిసెంబర్ నెలలో అప్పుడు కొంతవరకు కాయ మిగిలిపోతే అది ఇప్పుడు పగిలితే ఇప్పుడు తీస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇది మార్చి నెల అండి. మార్చి నెలలో కూడా కొంచెం దూది అనేది పగిలితే ఇంకా తీస్తున్నాము. మొత్తం పుచ్చిపోయిందండి. పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ పక్క అయితే తీసాము. ఇదివరకు మీరు ఈ ప్లేస్ అంతా మొత్తం చూసారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ ఎండలో కూడా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాము దూది తీయడానికి. ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయ్యా. వెళ్ళిపోయే ముందు మీకు మొన్నటి నుంచి జీడి తోట అంటున్నాను కదా, అదైతే చూపిస్తానండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కొంచెం ఎంకరేజ్మెంట్ అండి, అంతే. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది చేయండి. మీకు జీడి తోట కూడా చూపిస్తాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి గట్టు అని చెప్పాను కదా, వాటర్ వెళ్ళిపోవడానికి గట్టు, అటు సైడు వాటర్ వెళ్ళిపోవడానికి గట్టు అనేది మళ్ళించాం కదా. ఇక్కడైతే వాటర్ కూడా లేదండి. మొత్తానికి ఊటకాలం అనేది మొత్తం వాటర్ లేకుండా అయిపోయింది. ఇంకా వర్షాకాలంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం వాటర్ అనేది ఈ నెల వరకు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడక్కడ తడి ఉంటుంది కదా, అక్కడైతే వాటర్ ఉంటుంది. మీకు చూపిస్తాను. కొంచెం దూడలు అవన్నీ తాగడానికి కొంచెం అక్కడ అందుబాటులో ఉంటుంది. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా పైన అయితే చాలా ఎండగా ఉందండి. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా అమ్మ పని అయ్యే లోపల ఇంకా జీడి తోట అయితే చూపిస్తానండి మీకు. ఇంకా పొద్దు నుంచి తెస్తే ఒక ఇంత అయ్యిందండి, బత్త దాకా అయ్యింది దూది. ఇంకా జీడి తోట అయితే చూపిస్తాను. దేనికమ్మా ఇది? గ్యాదక్ కడతాక తింటాక అమ్మా, ఇది నోళ్ళకేంటి? కూరగడ్డిద్ది గేదెకి పెడదాం. మనకి గేదెలు ఉన్నాయి కదా. ఇంకా నా పాత వీడియోలో మీకు తెలిసిందే కదండి, ప్రతి చేను జామాయిల్ అనేది డౌన్లో ఉంటుంది, జీడి తోట అనేది పైన ఎత్తులో ఉంటుంది. ఇంకా జీడి తోట చూపిస్తాను. ఇంకా ఇవి చీపుర్లు అండి కనిపించేవి. మా ఏరియాలో వీటితోనే ఇల్లు తుడుస్తారండి ఎక్కువ. ఇంకా జీడి తోట అండి చూడండి. ఇక్కడ ఏదో దారి చేసినాయండి, అసలు పాములాగే అనిపిస్తుంది. చూడండి, మీకు ఈ దారి కనిపిస్తుందా? చక్కగా ఇక్కడ ఏదో దారి చేసేసినాయి. ప్రస్తుతానికైతే జీడి తోటలో చూడండి ఇలా ఉందండి. జీడి తోటలో ఎర్ర చీమలు ఫేమస్ అండి, మీకు తెలుసో తెలీదో కానీ. చాలా వరకు అయితే పూత అనేది మాడిపోయిందండి. ఇంకా వేసవికాలంలో చాలా చల్లగా ఉంటుందండి, అసలు ఆ ఎండే అనిపించదు. చక్కగా హ్యాపీగా పని చేసుకోవచ్చు వేసవికాలంలో.
ఇంకా జీడి కొమ్మలు ఎండిపోయినవి పక్కకు అనేది తీయాలండి. చాలా పనే ఉంది. కాకపోతే కొంచెం పనులు ఎక్కువ అవడంతో పనులేమి అలా ఆగిపోయి ఉన్నాయి. అవి మొత్తం కూడా పక్కకు అనేది తీసేయాలి ఆ ఎండు కొమ్మలు. ఎందుకంటే పైనుంచి పళ్ళు పడతాయి కదా, అవి మళ్ళీ కనపడకుండా పోతాయి అన్నమాట. ఇంకా జీడిపళ్ళు అనేవి పిక్కల టైం వచ్చేటప్పటికి పడేటప్పటికి ఇది జీడిపళ్ళు గుట్టండి. అక్కడ పెట్టేసి మేము జీడి పిక్కలు అనేవి ఒలుస్తాము. ఇంకా ఈ గుట్టను బట్టి మాకు ఎంత ఆదాయం వస్తుందో ఇంకా చెప్పండి మీరే. నాకు తెలిసి జీడి తోట ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అనమాట. పూత అనేది చాలానే ఉంది కానీ మొత్తం మాడిపోయిందండి. ఏ చెట్టు చూసినా ఇంకా పూత అనేది మాడిపోయింది. ఈ సంవత్సరం జీడి తోటలు కూడా దెబ్బ అయిపోయింది. మొత్తం పువ్వు అంతా మాడిపోయి అందులో పెట్టిన ఖర్చు కూడా చాలా. లాస్ట్ ఇయర్ కూడా ఏమీ రాలేదండి జీడి తోటకి చెప్పాలంటే. ఈ ఇయర్ కూడా చూస్తే అలాగే అనిపిస్తుంది. చూద్దాం. నా వీడియోస్ చూస్తూనే ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే నా వీడియోస్ ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటాయి. ఇంకా చూపిస్తాను మీకు మాకు ఎంత ఆదాయం వచ్చింది, అసలు ఎంతవరకు పండింది అనేది మీరు జీడి తోట అనేది చూద్దురు. ఇంకా ప్రతి జీడి తోటలో కూడా పుట్టలండి. మా జీడి తోటలో ప్రతి ఏరు కూడా ఇక్కడ పుట్ట అనేది ఫేమస్. చూడండి పుట్ట చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఎండు కొమ్మలు ఎందుకు ఇలా ఉన్నాయంటే సెలుపు అనేది తీయించామండి మొక్కలకి. చాలా చక్కగా ఉంటే మొక్కలకి సెలుపు అనేది తీయించుకున్నాము. తీయించుకోవడం వల్ల ఈ ఎండు కొమ్మలు అనేవి ఇలా ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసేయాలి పిక్కలు పడే లోపల. ఇంకా వేసవకాలంలోని ఒక్కొక్కసారి వాటర్ లేనప్పుడు ఇలా మురుగుంట్లో నుంచి వాటర్ అనేది తాగొచ్చండి. ఎలాగో అంటే ఇదివరకు నేను చూపించాను కదా, ఆ ఎదరికి వెళ్ళాక చూపిస్తాను. ఇంకోండి వాటర్. ఇలాంటి వాటర్ దగ్గర తడున్న దగ్గర అయితే ఎడమ తీసి మనం వాటర్ అనేది తాగొచ్చు. ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది. ఇది వరకు నా వీడియోలో చూపించాను. సో ఇప్పుడు చాలా ఎండ ఉండడం వల్ల అయితే కొంచెం చూపించలేకపోతున్నాను. మీరు నా ఓల్డ్ వీడియోస్లో మేము ఎలా తాగామన్నది చూడండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ అండి.